అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో 14 నుంచి 15 పార్లమెంట్ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. నేను ఇది మాట్లాడుతూ ఉన్నా అంటే దానికి ఒక ఆధారం ఉంది. నేను గాలికి మాట్లాడలేదు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా ఊహించిందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని? ఎవరైనా ఊహించిందా? అవిభక్త మహబూబ్నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలు గెలుస్తాయని శాసనసభ ఎన్నికల కంటే ముందు ఇదే ప్రశ్న మీడియా మిత్రులు నన్ను ప్రశ్నించినప్పుడు ఎన్ని వస్తాయన్నప్పుడు నేను స్పష్టంగా చెప్పిన 2018 శాసనసభ ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో 13 బీఆర్ఎస్ గెలిచి 1 కాంగ్రెస్ గెలిచింది. 2023 డిసెంబర్ ఎన్నికల్లో 100 గెలుస్తుంది, 1 బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పినాను. నేను ఆనాడు ఆ మాట చెప్తే హేళన చేసి మాట్లాడాను. మొన్నటిదాకా మంత్రిగా ఉన్నటువంటి వనపర్తి ఆయన కావచ్చు, నార్కల్ ఆయన కావచ్చు, మహబూబ్ కావచ్చు, స్పష్టంగా మీరు చూసుకోండి అనే పద్ధతిలో ఇంకా వ్యంగ్యంగా రకరకాల మాట ఆ మాట నా నోటికి రావు. లెక్క అదే ప్రకారం వచ్చింది కదా. ఇప్పుడు కూడా అదే లెక్క ప్రకారం చెప్తా ఉన్నా. దీనికి కారణం ఉంది. ఎందుకంటే గడచిన 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ప్రజలు ఏ ఆశయంతో, ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక సంఘటిత శక్తిగా సాధించుకున్నామో ఆ ఆశలకు అనుగుణంగా పరిపాలన జరగలేదు అనేది వాస్తవం. అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదు వాస్తవం. ఇది ప్రజలు గుర్తించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే అప్పుల రాష్ట్రంగా మార్చి అవినీతి విశృంఖలంగా అవినీతి కార్యక్రమాలు చేసి అట్లాగే నియంతృత్వ పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన 10 సంవత్సరాల కింద చెప్పిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా చాలా హామీలు మీకు అందరికీ తెలుసు, మళ్ళీ జ్ఞాపకం చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల కింద డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి, నిరుద్యోగ యువకులు 3,000 రూపాయలు ఆ యొక్క నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి, 1,00,000 రూపాయలు అప్పు మాఫీ చేస్తామని చెప్పి అంటే ఇన్ని చెప్పి కూడా ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా ఏది కూడా అమలు చేయకుండా కుటుంబ పరిపాలన సాగించి అవినీతి విషయంలో ఎదిరింది. జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కూడా అన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఒక నియంతలాగా, ఒక దుర్మార్గంగా, ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన కారణంగానే ప్రజలు విసిసిందే. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలే, ఒక ప్రజాస్వామ్యమైన పద్ధతి పరిపాలన రావాలని కోరుకునే మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు వచ్చి 4 మాసాలైంది. 4 మాసాలకి వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? నిన్న మనం ఆయన బీఆర్ఎస్ ఆయన 6 ఫీట్ల ఆయన వచ్చిపోయాడు అంతేనా? నీళ్ల గురించి నేను ఈనాడు ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాటి బీఆర్ఎస్ నాయకులైన హరీష్ రావు అయినా నేను ఆనాడు మంత్రిగా ఉన్నా. ఆ రోజు మనం మాట్లాడి హామీ ఇచ్చింది ఏంది? అదే జూరాల మొత్తం అవిభక్త పాలన జూరాల రిజర్వాయర్ కెపాసిటీ కేవలం 10 టీఎంసీల రిజర్వాయర్ కెపాసిటీ ఉంది, సరిపోదు. కాబట్టి గట్టు ఎత్తిపోతుల పథకం భాగంగా 20 టీఎంసీ రిజర్వాయర్ నిర్మాణం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ 20 టీఎంసీల రిజర్వాయరు ఆనాడు అనుకున్న ప్రకారంగా నిర్మించి ఉంటే ఈనాడు మీరేదైతే ధర్నా చేస్తున్నారో, నీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారో, సాగుని తాగుని మాట్లాడుతున్నారో, ఈ మాట్లాడిన పరిస్థితి వచ్చేది కాదు కదా. ఎందుకు తగ్గించారు 20 టీఎంసీ నుంచి 1 టీఎంసీకి? అది కూడా ఇప్పటికి కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు శ్రీకారం చుట్టారు 10 ఏళ్ల తర్వాత. దీనికి కారకం మీరు కాదా? కృష్ణానది పైన నీటి వాటా సాధించడం మీ తెలియకపోతున్నా కదా? గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏనాడు కూడా మీరు బీజేపీ పార్టీని బీజేపీ పార్టీకి సపోర్ట్ చేసుకుంటూ పోయారు ప్రతి సందర్భంలో. అది జిఎస్టీ బిల్ అయినా, నోట్ల రద్దు విషయమైనా, రైతు చట్టాల విషయమైనా ప్రతి అంశంలో సపోర్ట్ చేసుకుంటూ పోయి మీరు ఎందుకు సాధించలేదు? కృష్ణానది పైన నీటి వాటా ఎందుకు సాధించకపోగా దొంగ అన్నట్టుగా మీరు స్పష్టంగా
మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో లేనటువంటి అంశాన్ని మీరే సంతకాలు చేసి వాళ్ళు 511 వాడుకున్నట్టుగా మనకేమో 290 వచ్చినట్టుగా మీరే 10 సంవత్సరాలు సంతకాలు పెట్టి తీసుకున్నారు. దీనికి కారణం మీరు కాదా? అది మీరు ఇవంతా టోటల్గా నిర్వాకం చేసి శర్వాకం చేసి టోటల్గా స్పాయిల్ చేసి ఈనాడు మళ్ళీ మీరే మొత్తుకుంటా ఉంటే అంటే ప్రజలు అమాయకుల ఏ ఒక విషయంలో ఇది ఇట్లా ఉంటే మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇలా బీజేపీ వాళ్ళైనా ఇలా బీఆర్ఎస్ ఏం మాట్లాడుతున్నారు? ఏమైనా ముఖ్యమంత్రి ఎక్కడ పడుకున్నావు, ఎక్కడ మీ హామీలు, 100 రోజులు ఉన్నారు, ఎక్కడ మీ హామీలు మాట్లాడుతూ ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు చేయకుండా 4 సంవత్సరాల ప్రభుత్వాన్ని, కొత్త ప్రభుత్వాన్ని మీరు నాడు మాట్లాడినారు. ఏమని? బంగారు పల్లెంలో అధికారాన్ని అప్పచెప్పిన మాట్లాడాడు ఇదే బీఆర్ఎస్ నాయకుడు. ఏం అప్పచెప్పిన బంగారు పల్లెంలో? అప్పుల కుప్ప, 8 లక్షల అప్పుల మూట అప్పచెప్పింది. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజలకు మేలు ఆలోచన ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 6 గ్యారంటీల్లో 4 గ్యారంటీలు ఇప్పటికే దాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ డబ్బులు వాళ్ళ ఖాతాలు పడతా ఉన్నాయి. ఇంకో మాట చెప్పిండ్రు అన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వస్తే కరెంట్ రాదు, రైతు భరోసా రాదు, రైతు బంధు రాదు, ఇటువంటి అన్ని తప్పుడు కూతురు కూర్చుంది కదా. మరి 4 మాసాల్లో మీరు మాకు అప్పచెప్పిన ప్రభుత్వం, మీరు అప్పచెప్పిన ప్రజలు అప్పచెప్పిన ఈ ప్రభుత్వం ఇంత ఇబ్బంది ఉన్నా కూడా కరెంట్ అదే ప్రకారం ఇస్తా ఉన్నాం. రైతు భరోసాకు సంబంధించి మీరు చెప్పిన మీ లెక్క ప్రకారం ఇప్పటికే రైతు భరోసా ఇవ్వలేదని మాట్లాడతారు. 95% 69 లక్షల మంది రైతాంగంలో సుమారుగా 65 లక్షల పైసలకు రైతాంగానికి 5,700 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి కూడా ₹1,000 కూడా వస్తాయి. మరి ఇంత ఇబ్బంది ఉన్నా కూడా ఈనాడు ఆర్టీసీ బస్సు కావచ్చు, ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు కావచ్చు, అట్లాగే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ కావచ్చు, అట్లాగే ఆరోగ్యానికి సంబంధించి 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం కావచ్చు, ఇవన్నీ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా ఈనాడు నువ్వు 10 ఏళ్ల కింద ఏదో డబుల్ బెడ్రూమ్ ఖర్చు అని చెప్పినవో నువ్వు చేయకపోయినా ఈనాడు మా ప్రభుత్వం 4,50,000 ఇండ్లు 22,000 కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది. అలంపూర్ నియోజకవర్గానికి కూడా 3,500 ఇండ్లు మంజూరు చేయడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్లకు ఈనాడు మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రతి గ్రామంలో కూడా మంత్రులుగా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఇవన్నీ అమలు చేసే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే మా మిత్రులు చెప్తా ఉన్నాం, మహిళా సంఘాలు భాగస్వామ్యం చేస్తూ న్యాయంగా పేదవాళ్లకు ఇల్లు ఇచ్చేట్టు సెలవు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇమీడియట్గా కోడ్ పోగానే శాంక్షన్ అట్లే వచ్చినాయి కాబట్టి ఇమీడియట్ కోడ్ పోగానే స్టార్ట్ చేసే కార్యక్రమం చేయిస్తాం. ఎక్కడ కూడా మేము ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదు, రాజీ పడబోం. అంత దూరం ఎందుకు? అలంపూర్ని తీసుకుంటే కూడా గట్టుకు సంబంధించేమో అది చెప్పినాం 20 టీమ్స్ అని చెప్పి ఆఖరి 1 టీమ్స్కి వచ్చింది. అట్లాగే అలంపూర్కు సంబంధించి కూడా తుమ్మిళ్ళకు సంబంధించి కూడా ఆనాడు నేను మంత్రిగా ఉన్నా. ఆనాడు మేము ప్రపోజ్ చేసింది టోటల్గా 81,000 ఎకరాలకు ఏదైతే ఆర్డిఎస్ కెనాల్ ఉందో 0 నుంచి ఎండింగ్ వరకు కూడా 81,000 ఎకరాలకు ఈ నీళ్ళు ఇవ్వాలని చెప్పని 3 రిజర్వాయర్లు ప్రపోజ్ చేసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 750 క్యూసెక్స్ అనుకుంటా. అంటే 750 క్యూసెక్స్ తోటి 3 పంపులు పెట్టి 2 పంప్స్ రెగ్యులర్గా, 1 పంపు స్టాండ్ బై కింద పెట్టి ఆ ప్రకారం అలా చేయడం జరిగింది. మరి 10 సంవత్సరాలైనా ఎందుకు మీరు వాటికి ఇప్పటి ఈనాటి వరకు కూడా ఆ రిజర్వాయర్ను మొదలుపెట్టలే? ఎందుకు వాటికి ఇప్పటిదాకా కూడా అడ్మిషన్ శాంక్షన్ ఇవ్వలే? ఎందుకు టెండర్లు పిలవలే? అంటే ఈ సాగునీటికి సంబంధించి తాగునీటికి సంబంధించి కారకులు 10 సంవత్సరాలు పరిపాలన మీరైతారా? 4 మాసాలు ఈ ప్రభుత్వం అవుతుందా? నేను మతి సుతుందా? నెత్తిన మెదడు లేదా? పెండ ఉందా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా 18 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో స్పందిస్తూ ఉన్నాం. ఇంకోటి రైతులకు ఇలా కేసీఆర్ మొసలు కన్నీరు గారుస్తూ ఉన్నాడు. ఏమని? రైతులకు పంట నష్టం ఇవ్వాలని కూడా బుద్ధి సెగ్గు లేనటువంటి మాటలు మాట్లాడతాడు. అది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందుకు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు వరదలు వచ్చినా, కరువు వచ్చినా, వడగండ్లు వచ్చినా
ఆ రైతాంగానికి పంట నష్టం ఇచ్చేది, అట్లాగే పంట బీమా కూడా చేసేది, క్రాప్ ఇన్సూరెన్స్ చేసేది. మీ ఏలుబడిలో 10 సంవత్సరాలు మొత్తం ఎత్తిపారేసిండ్రు. ఒక ఎకరాకి ఏదో 500 రూపాయలు ఇస్తున్నాం, 5,000 రూపాయలు ఇస్తున్నాం చెప్పిన కింద మొత్తం ఎత్తేసిండ్రు. ఈనాడు మా ప్రభుత్వం ఆ రైతు భరోసా ఇస్తూ కూడా వచ్చే సంవత్సరం నుంచి డెఫినెట్గా 5,000 పోయి దాన్ని అంటే సంవత్సరం 10,000 12,000 రూపాయలు, సారీ 15,000 రూపాయలు ఎకరానికి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. వీళ్ళ కార్యక్రమాల్లో చెప్పిన 2,800 రూపాయలు పెన్షన్ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తాం. 2,000 రూపాయల పెన్షన్ 4,000 పెంచే కార్యక్రమం చేస్తాం. వచ్చి 4 మాసాలు అయింది. మీరు మూసిపెట్టి దాచిపెట్టి వ్యవహారం చేసారు, జీవోలో కంప్యూటర్ అప్లోడ్ చేయకుండా. మరి ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు మీరు ఏ లెక్క ప్రకారం మీరు ఈ ప్రభుత్వం పైన నిందలేస్తారు, ఈ ప్రభుత్వాన్ని విమర్శలు గుప్పిస్తారు? మీకు నైతిక హక్కు లేదు. ఈ ప్రభుత్వం పైన మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్కి లేదు, బీజేపీకి లేదు. నేను అడుగుతా ఉన్నా, బీజేపీ కూడా గడిచిన 10 సంవత్సరాల్లో ఇంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నది. నాడు ఏం చూసి బీజేపీ ఓట్లు వేయాలి, ఎందుకు ఓట్లు వేయాలి, ఎవరిని చూసి వేయాలి? మీరు 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే యొక్క ప్రధానమైనటువంటిది సాగునీరు, ఉద్యోగాలు ప్రధానంగా. మరి సాగునీటికి సంబంధించి కృష్ణా నదీ జలాల పైన మీరు వాటా తేల్చలే ఇప్పటికి కూడా, మీకు అధికారం ఉంది. కానీ ఆదరాబాదలుగా ఆనాడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని ఖమ్మంలో ఉన్నటువంటి 7 మండలాలు తీసుకుపోయి పార్లమెంటులో బిల్లు పాస్ చేసి పార్లమెంటులో చట్టాన్ని సవరించి 7 మండలాలు అక్కడ అప్పచెప్పిండు. మరి ఈ సాగునీటి పైన మాకెందుకు ఇవ్వలే? కొత్తగా అడుగుతలేము. అంటే న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం కృష్ణానది పరివాహకం ఉన్నటువంటిది రాష్ట్రంలో 68.5% ఉంది. తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కేవలం 31.5%. అంటే అదే నిష్పత్తిలో ఉండాలా. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం చూసినా, నీటి వాటా ప్రకారం చూసినా కూడా. అయినా ఎందుకు ఇస్తలేరు? మరి ఏ లెక్క ప్రకారం మీకు వేయాలి ఓట్లు? అంటే అక్షతలు ఇచ్చేందుకు ఓట్లు వేయాలనా? అంటే రాముడిని కూడా రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు. ఆ స్థాయికి దిగజారింది. ఈ రోజున ప్రజలకు కావాల్సింది మీరు ఇచ్చే అక్షంతలు కాదు కదా. అక్షంతలు మహిళలు ఉన్నాయి, ప్రతి ఇంట్లో కూడా దేవుడు విగ్రహం ఉంది. అందరూ కూడా రాజ్యాంగం ప్రకారం, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి ఇష్టం వాళ్ళది లెక్క ప్రకారం. మీరు దానికి మీనగా మీరు మతాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేసి రాముని చూపించి అక్షంతలు ఇచ్చి ఓట్లు ఏంటంటే, ఈ అక్షంతలే ఉద్యోగాలు ఇస్తాయా? ఈ అక్షంతలే నీళ్ళు ఇస్తాయా? ఎందుకు మరి మీరు? అంటే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని, సోనియా కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు వీళ్ళకి లేదు. అదే త్యాగాల కుటుంబం. ఇందిరాగాంధీ దేశ సమగ్ర ప్రాణాలు ఇచ్చింది. రాజీవ్ గాంధీ కూడా ప్రాణాలు అర్పించడం జరిగింది దేశ సమగ్రత కోసమే. ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోలేదు సోనియా గాంధీ. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవి వచ్చినా తీసుకోలే. ఎవరైనా వదిలిపెడతారా? అంటే ఏ లెక్క ప్రకారం చూసినా కూడా మీకు ఓట్లు అడిగే హక్కు లేదు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. ఖచ్చితంగా ప్రజల ఆకాంక్షల మేరకు రైతు సమస్యల పరిష్కారం కోసం పేదలకు రేవంత్ రెడ్డి గారు చెప్పిన 6 గ్యారంటీల్ని నమ్మి 2023లో 65 మంది ఎమ్మెల్యేలని గెలిపించి స్పష్టంగా మెజారిటీ తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జరిగేటటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి భరోసా, నమ్మకం ఒకటి. రెండోది, రాహుల్ గాంధీ గారు మొన్న తుక్కుగూడ దగ్గర 5 గ్యారంటీల్ని విడుదల చేశారు. అప్పుడు 6 గ్యారంటీలు, ఇప్పుడు 5 గ్యారంటీలు. 6 గ్యారంటీలు మీ అందరికీ తెలుసు, వాటిని అమలు కూడా చేస్తున్నారు. దురదృష్టం ఏంటంటే అమలవుతున్నటువంటి ఈ ఫ్రీ బస్సు ప్రయాణం కానీ, 10 లక్షలు కానీ, 200 యూనిట్లు కానీ, 500 గ్యాస్ కానీ, 5 లక్షల రూపాయలు కానీ, ఇవన్నీ అమలవుతుంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్, లేకపోతే ఆయన బీజేపీలో ఉన్న ఆయన పేరు కిషన్ రెడ్డి, ఏమీ అమలు కావటం లేదు, అమలు కావటం లేదని అంటున్నారు. దానికి ప్రెస్ కూడా
అమలు కావటం లేదని పెద్దగా పేపర్లు రాస్తున్నారు. ఒక్కసారి ప్రజలను అడగండి అమలు అవుతుందా లేదా అనేది. మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది చాలా దురదృష్టం. అమలు అవుతుంటే ఆయన అమలు కాలేదన్నాడు కాబట్టి అమలు కావటం లేదు, దాని సంగతి చూస్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం బీకారు అంటాడు. ఏమీ బీకలేదు, ఎంటికలు బీకలేదు, లేకపోతే ఇంకేం బీకలేదు. పీకింది కేసీఆర్ని గద్దె మీద నుంచి పీక్ అవతల పారేశాడు. అది చాలు కదా. రేవంత్ రెడ్డిని ఏం బీకామని కేసీఆర్ అంటే ఆయనకు అర్థం కావటంలా. తీసి బావిలో పడేస్తే కింద నుంచి అరుతుండు, బయటికి రావడానికే దిక్కులేని పరిస్థితి. పీకటమే కేసీఆర్నే పీక్ అవతల పారేశాడు. అది రేవంత్ రెడ్డి చేసినటువంటి కార్యక్రమం. మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు చెప్పే అబద్ధాలను కూడా పేపర్లో రాయటం వల్ల ప్రజల్లో ఇదవుతుంది. మీరు దాని మీద ఒక స్టడీ చేయండి, ఇన్వెస్టిగేషన్ ఉంది కదా. మీరు ప్రజల అభిప్రాయం తెలుసుకోండి. మీరు కూడా ప్రజల మంది ఉన్నారు. కళ్ళున్నోడికి చెవులున్నోడికి తప్పనిసరిగా ఒక్కటి తప్ప 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయా లేదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.